రైతు సోదరులకు నమస్కారం అండి. నమస్కారం. ప్రస్తుతము మనం పింట్రోలు గ్రామము తిరుమలాయపాలెం మండలం ఖమ్మం జిల్లాలో ఉండడం జరిగిందండి. ఈరోజు తారీఖు 25 మార్చి 2026 సంవత్సరము. నాతోటి తాత సత్యనారాయణ అన్న ఉండడం జరిగింది. అన్న వచ్చేసి భారతి 999 అనే మొక్కజొన్న విత్తనం వేయడం జరిగింది. ఆ పంట ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడం కోసం రైతులకు ఈ వీడియో రూపంలో చూపించడం జరుగుతుందండి. అన్న సత్యనారాయణ అన్న బాగున్నారా? బాగుంది. మీరు యాసంగిలో మొక్కజొన్న విత్తనం ఏది వేశారన్న? భారతి 999. భారతి 999. ఎన్ని ఎకరాలు వేసారు? 6 ఎకరాలు. 6 ఎకరాలు. మీకు ఎట్లా అనిపించింది అన్న పంట? పంట మంచిగానే ఉంది. బాగుందా? అంటే 2 కంకులు వచ్చినాయి, 3 వచ్చినాయి, ఒక్కో దగ్గర 4వది కూడా ఉన్నది. ఓకే. ఇప్పుడు మీరు ఈ పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది? 110 రోజులు. 110 రోజులు. 115 రోజులు కావచ్చు. ఇంకొక 10-15 రోజుల్లో అయిపోతుంది పంట. ఓకే అన్న, మీరు అంటే భారతీయ 999 అనే విత్తనం మీరు ప్రత్యేకంగా తెప్పించుకున్నా అని చెప్పారు. మీకు ఈ విషయం ఎట్లా తెలిసింది? అంటే మామూలుగా వీడియోలలో చూసి దిగుబడి ఎక్కువ వచ్చిందని రైతుల స్పీకింగ్ ని తీసుకున్నాం. ఓకే, అట్లా. సో మీకు అంటే వేసిన తర్వాత ఇప్పుడు పంట ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మంచిగానే, చాలా బాగుందా? ఎంత ఒక 40-45 క్వింటాలు ఈజీగా వస్తుందా? మేమైతే ఇప్పుడు 40 వస్తుంది అనుకుంటున్నాం. కొద్దిగా పలసగా అనిపించింది. 40 క్వింటాలు మంచిగానే ఉంది. పలసగా ఉన్న దగ్గర మీకు 2 కంకులు వచ్చి 2 కూడా గింజలు మంచిగా ఉన్నాయి కదా, మనం చూసాం కదా. ఇంకా అంటే తెగుళ్ళు రావడం అట్లాంటివి ఏమన్నా వచ్చినాయి? తెగుళ్ళు ఏం లేవు. ఏదన్నా ఉన్నా స్ప్రేయింగ్ కానీ చేసాం. ఓకే. ఇంకా కంకులు అంటే ఇప్పుడు నిండుతా ఉన్నాయి కదా, మీకు చివరి వరకు నిండడం గమనించారా? లాస్ట్ చివరి వరకు ఉన్నాయి. ఓకే. ఇంకా పంటలో ఎక్కడన్నా ఆకులు ఎరుపు రోగాలు రావడము అట్లాంటివి ఏమన్నా వచ్చినాయా? అది ఏదన్నా లైట్ గా వచ్చినా కానీ స్ప్రేయింగ్ చేసినప్పుడు కంట్రోల్ అయింది. ఓకే. పురుగుల తాకిడి ఏమన్నా? లేదు, పురుగు మందులు వాడినాం. ఓకే, పురుగు మందులు వాడినాం. ఓకే. అంటే ఇంకా అంటే వేరే వాళ్ళు వేరే విత్తనాలు వేసారు కదా, వాళ్ళ విత్తనాలకి ఇప్పుడు అడుగుతూనే ఉన్నారు అందరు కూడా. ఇక్కడ యోగా కాస్మిక్ యోగా వ్యాలిటీ ఉంది, అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మన ఏపీ వాళ్ళు, బయట స్టేట్ వాళ్ళు కూడా వచ్చి అడిగి చూసుకొని వీడియోలు తీసుకొని పోతున్నారు. ఓకే ఓకే. ఏం విత్తనం అండి ఇది, ఎట్లా వేసారు, ఏంది, ఏం మందులు వేసారు అని అడిగి వెళ్తున్నారు. అదే అన్న, నిజాయితీగా చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ టైం భారతి 999 పంట చూస్తున్నా. అంటే మా ఏరియాలో ఎక్కువ వేయరు. అదే ఇప్పుడు నేను కూడా అసలు పంట చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. అదే ఇంత మంచి విత్తనాన్ని మేము ఎట్లా మిస్ అయినామో అనుకుంటున్నాం అనమాట. ఓకే. ఓవరాల్గా మీరైతే హ్యాపీ కదన్నా భారతి 999 తోటి? ఓకే. వేరే రైస్ సోదరులు వేసుకోవచ్చు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విలువైన సందేశం ఇచ్చారన్న, థ్యాంక్ యూ. కంకులు అనేవి చాలా నీట్గా రావడం జరిగిందండి. తర్వాత మీకు మొదలు ఎంత లా ఉంది చూడండి. ఇక్కడ ఈ వేర్లు రావడం అనే విధానం కానీ, కంకులు వేసిన విధానం కానీ చాలా బాగుందన్నమాట. ఇక్కడ మీరు గమనించండి, ఈ 2 మొక్కలు దగ్గర ఉన్నా కానీ కంకులు చూడండి. అదే మనం వేరే చాలా కంపెనీల్లో కనుక చూసినట్లయితే ఇప్పుడు ఈ మొక్క కంకి మంచిగా వచ్చింది అనుకోండి, ఇది రాదు. ఒకవేళ ఇది వచ్చింది అనుకోండి, ఇది రాదు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 2 మొక్కలకు కూడా ఈ కంకులు అనేవి మంచిగా రావడం అనేది జరిగింది, ఇంత దగ్గర పడ్డా కానీ. ఇక్కడ చూడండి, ఇది 3వ మొక్క, దీనికి ఒక జానడు ఉందండి అంతే. ఈ 3వ మొక్కలో కూడా మీరు గమనించినట్లయితే కంకి మంచిగా వచ్చిందనమాట. ఈ కంకులు అనేవి 5-6 అడుగుల ఆ ఎత్తులో రావడం అనేది జరిగింది. పంట మాత్రం చాలా బాగుందండి. రైతు సోదరులు ఈ భారతీయ 999 చాలా ధైర్యంగా వేసుకోవచ్చండి. ఇప్పుడు లోపల పంట చూపించడం జరుగుతూ ఉందండి. ఇక్కడ ఈ కర్ర చూడండి ఎంత లా ఉంది. మొక్క వేర్లు కానీ 2 లేయర్స్లో వేర్లు ఫామ్ అని అన్నమాట. అంగుళం నర ఉందండి. ఇక్కడ కూడా ఈ మొక్కను చూసినట్లయితే ఈ వేర్లు కూడా దగ్గరగా పెన్ను సైజు లావులో ఉండి దీని కింద కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ లోపల కూడా వేర్లు ఉన్నాయి అన్నమాట. కంకులు 5 నుంచి 6 అడుగుల మధ్య ఎత్తులో వేయడం జరిగింది.
పంట ఎత్తు చూసినట్లయితే దగ్గరగా 12-13 అడుగులు ఎత్తు పెరగడం జరిగింది. ఇక్కడ చాలా చోట్ల కూడా 2 కంకులు రావడం అనేది జరిగింది. కానీ ఈ నేల స్వభావం మంచిది కాబట్టి, ఇది నల్లరేగడి నేల అండి. నేల మంచిది కాబట్టి ఈ 2 కంకులు వచ్చిన దాంట్లో కూడా గింజలు నిండుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ 2 కంకులు ఉన్నాయి. ఇట్లా మొక్కలన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. కాదు కొన్ని చోట్ల ఇక్కడ ఒత్తుగేసారండి. చూడండి, ఈ ఒత్తుగేసిన దగ్గర మాత్రం మంచిగా లేవు కంకులు. ఇట్లా మొక్కకు దూరం 9 అంగుళాలు, ఇక్కడ చూడండి 9 అంగుళాలు ఉంది. ఈ కాండం కానీ వేర్లు కానీ చూసినట్లయితే చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట. కంకులు కూడా పెద్దగా వస్తున్నాయి.